గుంటూరు ఊరు గురించి తలుచుకోవాలి, ఆ ఊరిని నమస్కరించుకోవాలి. ఎందుకంటే మాస్టర్ గారి తొలినాళ్లలో అంతా కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి. ఇక్కడ ఉన్న రోజుల గురించి స్వయంగా మాస్టర్ గారే నాన్నగారితో చెప్పారు. ఇప్పుడు అంటే మాస్టర్ గారు హోమియో టూర్కి వచ్చారు, ఏలూరులో ట్రైన్ దిగారు. ట్రైన్ దిగితే నాన్నగారు ఒక కారును, వేరొకరు ఇంకొక కారు తీసుకుని వచ్చారు. తీసుకొస్తే నాన్నగారి దగ్గరికి వచ్చి, ముందు మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళకి ఏదో మందులు ఏదో రాసేసి అక్కడ ఏదో పెడతారు, కొంచెం తీసుకుని అక్కడి నుంచి దొబ్బుకొచ్చేద్దామన్నారు. సరే అలా వచ్చారు ఇంటికి. సుమారు ఇదే ప్రాంతాల్లో నవంబరో డిసెంబర్లోనో ఇంటికి వచ్చేసరికి అమ్మగారు మాస్టర్ గారు కాళ్ళు కడుక్కోవడానికి వేడి నీళ్ళు సిద్ధం చేశారట. ఇంట్లోకి పెడుతుంటే సరే వేడి నీళ్ళతో పాదాలు కడుక్కొని లోపలికి వచ్చారు. ఉపాహారం ఏదో కొద్దిగా తీసుకుని ఆయనకు పడుకోవడానికి ఏర్పాటు చేశారు నాన్నగారు. చక్కగా పక్క బట్టలన్నీ మార్చి పరుపు మీద దిండు అన్నీ ఏర్పాటు చేసి తాను కింద చాపేసుకున్నట్ట. మాస్టర్ గారు పైన పడుకుని చేత్తో నాన్నగారిని మళ్ళీ పక్కన పడుకోబెట్టుకుని రాత్రి తెల్లవారులు కబుర్లు చెబుతూనే ఉన్నారు. ఏంటంటే ఇదిగో ఇవే గుంటూరులో తాము మొట్టమొదట జీవనాన్ని ప్రారంభించటం, ఆయా రోజులు ఎలా ఉన్నాయి అసలు మనం ఊహించను కూడా లేము, ఎప్పుడు తలుచుకుంటూనే ఉంటాం. పప్పులు ఉప్పులు మనం డబ్బాల్లో పెట్టుకుంటాం, ఆ తల్లి ఆ సమయంలో పొట్లాలు కట్టుకొని పెట్టుకున్నాడు. అప్పుడు పరిస్థితి అది. అలా ఎన్ని రోజులు ఎలా గడిపారో ఆవిడికి తెలియాలి, మాస్టర్ గారికి తెలియాలి. కాబట్టి అటువంటి రోజుల్ని తలుచుకుంటూ మనం ఈ ఊరికి కూడా నమస్కరించుకుంటూ, ఎందుకంటే వారు గాయత్రి మంత్ర జపం చేస్తున్నప్పుడు కూడా ఒక అద్భుతమైన గాయత్రి మాత పటం దొరికింది. దాన్ని పూజా మందిరంలో పెట్టుకొని ప్రతినిత్యము గాయత్రి మంత్ర జపం చేస్తున్నాను. అప్పటి నుంచి ఒక పురుషుడు క్రమంగా కనిపించటం మొదలుపెట్టాడు. ముందర నడుం భాగం వరకు, ఆ తర్వాత క్రమక్రమంగా మొత్తం కనిపించటం, కోర మీసాలు, చక్కగా గుండు. ఆయన ఎవరో తెలియదు అప్పటికి, అయినా ఆ మూర్తి ధ్యానంలో కనిపించటం ఇలా నిరంతరం సాగుతోంది. ఆ రోజులలోనే ఈయన ఇంట్లో రచనలు అవి చేస్తూ అర్ధరాత్రి సుమారుగా 12:30 సమయానికి టీ తాగుదామని బయటకు వచ్చారు. తనతో పాటు ఇంకొక వ్యక్తి కూడా వస్తున్నారు. ఆజానుబాహు, చక్కగా తెల్లటి లాల్చీ పంచ. ఆ లాల్చీకి జేబు ఉంటే ఆ జేబుకి ఇంకు మరక కూడా ఉందట. ఆ ఇంకు పెన్ను పెట్టుకుంటే ఆ ఇంకు మరక కూడా ఉంది. ఆ వ్యక్తి తనకు కూడా టీనో కాఫీనో ఇప్పించమని అడిగారు. సరే రండి నేను. ఇద్దరు అదేదో తీసుకుంటున్నారు. నువ్వు భగవద్గీత ఫలానా అధ్యయనం నుంచి మొదలుపెట్టు అన్నాడు. అసలు మొదలు తుది లేదు సంభాషణకి. ఆయన అలా చెప్పారు, ఈయన సరే అన్నారు. ఆయన ఎవరని కానీ, తనతో పరిచయం ఉందా అని కానీ, తాను భగవద్గీత చదువుతున్నానని ఎలా తెలిసిందని కానీ ఈయన అడగలేదు, ఆయన చెప్పలేదు. కాబట్టి అలాంటి మహాపురుషులందరూ కూడా దర్శనం ఇచ్చిన ప్రదేశం కాబట్టి ముందుగా ఈ ప్రదేశానికి నమస్కరించుకుంటూ ఆ రోజులన్నీ కూడా మనం తలుచుకుంటూ, మాస్టర్ గారు లక్ష్మణాయతీనుల వారి ఇద్దరి ఐక్యం నాన్నగారు చెప్తూ, వారు సిమిలర్ కాదు వాళ్ళ రచనలు ఐడెంటికల్ అని చెప్పేవారు. అంటే ఇక అచ్చు రెండిట్లోనూ కూడా ఒకే విధానం ఉంటుంది. పోతన విషయంలో కావచ్చు, సరే గోదావరి వైభవం కావచ్చు,
అన్నిటిలోనూ కూడా వాళ్ళ భోజన రుచులలో కావచ్చు, అన్నీ కూడా ఒకే రకమైన సామ్యాన్ని మనం దర్శనం చేయవచ్చు. నాన్నగారు చెప్తుంటారు, గురువుగారి అనుగ్రహ విశేషం వల్ల ఈ సీతారామచంద్రుల వారితోనూ, లక్ష్మణ దాసు గారితోనూ, లక్ష్మణ యతీంద్రుల వారితోనూ, కులపతి శ్రీమణికర కృష్ణమాచార్య వారితో కూడా అత్యంత సన్నిహితంగా వెలిగే అదృష్టం కలిగింది అని. వీళ్ళ ప్రస్తావన లేకుండా రోజు గడిచేది కాదు, రోజు గడవదు. ఎప్పుడో అప్పుడు ఏదో ఒక సంఘటనలు చెప్తూ ఉండటమే. ఇందులో ఒకసారి ఈకే గారు, ఇంకొక వ్యక్తి, ఈకే గారి ప్రొఫెసర్ గారి ఇంటికి మందు ఇవ్వడానికి వెళ్తున్నారట. మందులు వేస్తున్నారు, ఆ అమ్మాయికి ఏదో తగ్గట్లా. సరిగ్గా గేటు దగ్గరకు వచ్చేసరికి ఈ రెండో వ్యక్తి, ఆయన పేరు గోవర్ధన్ అని గుర్తు, ఆయన చేతిలో హోమియో కిట్ ఉంటే ఈయన తీసుకున్నారట ఈకే గారు. ప్రొఫెసర్ గారు ఎదురొచ్చారు. రెండు గురువు గారు, నాకు హోమియో నేర్పించిన గురువు గారు ఈయన అని పరిచయం చేశారట ఆయనకి. ఈ వ్యక్తి ఒక క్షణం గోవర్ధన్ అని ఆయన కంగారు పడి మళ్ళీ తేరుకొని, సరే పదండి లోపల చూద్దాం, నాటకం మొదలెట్టింది ఆయన, సూత్రధారి ఆయన అనుకున్నాడు. లోపలికి వెళ్ళారు. చెప్పారు ఈకే గారు, నాకు హోమియో నేర్పించింది ఈయనేనండి, మా గురువు గారు చాలా దూరం నుంచి వచ్చారు, చక్కగా మందులు ఇస్తారు. సరే, పాపను చూసి ఏం మందులు వేశారండి అని అడిగారు. అలానే మందులు ఏవో వేశారు. ఏం వేద్దాం అనుకుంటున్నారండి? ఇది వేద్దాం అనుకుంటున్నారు. సరే వేయండి, మంచిది, సరైన పంధానాలే జరుగుతుంది వైద్యం. బయటకు వచ్చారు. బయటకు వచ్చి, మాస్టారు ఏమిటి అన్యాయం, నేను మీకు హోమియో నేర్పించడం ఏంటి అన్నారు. అంటే ఆయన చెప్పారు, ఈ నా దగ్గర నేను పిహెచ్డి చేశాను, అందుకని ఆ పాపకి మందులు వేస్తుంటే పని చేయటం లేదు, నేను ఆయన సబార్డినేట్ని కదా ఆయన దృష్టిలో, అందుకని ఆ మందులు పని చేయటం లేదు, అందుకని నాకంటే పెద్ద వైద్యుడు కావాలనిపించింది, అందుకని ఇట్లా నాటకం ఆడా. ఆయన కూడా చక్కగా సమయానికి అందుకుని అన్నీ ఏం మందులు వేస్తున్నారని జాగ్రత్తగా అడిగి అలా ఆ నాటకాన్ని అలాగా రక్తి కంటించారన్నమాట. అలాగే ఇంకొకసారి మనం ఎప్పుడు ఎన్నిసార్లు తలుచుకున్నా, మాస్టర్ గారు ఊళ్ళోనే ఉన్నారు, భోజనానికి వచ్చి 10-15 రోజులు అయింది. ఇంటికి కబురు చేశారు, భోజనానికి వస్తున్నాను అని. మొత్తం శుభ్రంగా సిద్ధం చేసి ఉంచారు, భోజన పదార్థాలు అన్నీ కూడా. వచ్చేసారు, ఇంకా కనుచూపు మేరలో ఉన్నారు, గేటు శబ్దం కూడా అయింది. మళ్ళీ ఏదో కబురు వచ్చింది. సర్లే మళ్ళీ వస్తానని చెప్పు అన్నారు. మళ్ళీ ప్రయాణం. భోజనం ముందరే కాదు, అసలు భోజనం చేస్తూ మధ్యలో లేచి వెళ్ళిన సందర్భాలు కొన్ని వేలు. ఎందుకోసం అంటే కేవలం మన కోసమే. ఇందాక శ్రీమన్నారాయణ గారు మాట్లాడుతూ ఆయన అవతార తత్వాన్ని ఎంత దాచుకున్నా దాగదు అని చెప్పారు. అలాగే ఒకసారి ఏమైందిట, ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. పాపం ఆ వ్యక్తికి మానసిక స్థితి సరిగా లేదు, చాలా భయంకరంగా ఉంది, ఊగిపోతున్నాడు, అందరినీ అరుపులు కేకలుగా ఉంది. తీసుకొచ్చారు, బలవంతాన్ని కూర్చోబెట్టారట. ఈయన మందులు ఇస్తున్నారు. ఒకసారి లేచి మందు బాటలు పట్టుకుని, నేను ఎవరనుకున్నావు, దేవుణ్ణి, నోరు తెరు అన్నట్ట. నోరు తెరిచాట అతను మాట్లాడుకుని మందు వేసేసారట. తర్వాత నాన్న చెప్పారట, పెదనాన్న నువ్వు నిజం చెప్పేశావు నువ్వు. అలాగే వారి అవతార తత్వం మనల్ని అందరినీ కూడా ఉద్ధరించటము, ప్రేమ పీయూష వర్షం వర్షిస్తూ ఉంటుంది. ఆయన గురించి చెప్తూ నాన్నగారు, మహానుభావులు ప్రేమించరు అన్నారు. అనేసరికి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి ఏంటండి అంటే, ప్రేమ ప్రవాహం వాళ్ళు. మనం ఎంత దగ్గరగా వెళ్ళి అందులో మునకలు వేస్తామో, ఎంత పాత్ర తీసుకెళ్తామో, మనం ఉద్ధరణ తీసుకెళ్తే ఉద్ధరణతోనే వస్తుంది, అదే గంగాళం తీసుకెళ్తే గంగాళంలో వస్తుంది. మన పాత్రకు తగ్గట్టుగాను, మనకి వారి ఎడల ఉన్న భక్తి విశ్వాసాలకు తగ్గట్టుగాను వారి ప్రవర్తన ఉంటుంది. మనల్ని కేకలేసినా, మందలించినా, లాలించినా, ఆ కేకలేయటం గురించి కూడా నాన్నగారు చెప్తూ, గురువుగారి దగ్గర ఎంత ఆనందంగా చెప్పుకుంటారంటే, నన్ను మ్యాక్సిమం కేకలేసింది నన్ను. ఇక ఎలా కేకలేశారంటే, 100 మంది మధ్యలో నిల్చోబెట్టి నువ్వు
అన్నం తింటున్నావా గడి తింటున్నావా ఆ మాట అనొచ్చా? కాసేపటికి అయిపోయింది. అందరూ వెళ్తున్నారు. అందులోంచి ఒక ఆయన వచ్చి గురువుగారి దగ్గరికి, గురువుగారు సీతారాం గారు ఆ మాట అనలేదు, నేనున్నాను అక్కడ సన్నివేశంలో. సరే అలా ఆ మాట చెప్పడేంటండి అన్నట్టు. నేను వాడు చూసుకుంటాంలే అన్నట్టు ఆయన అని చెప్తారు. నా గురుగారి అనుగ్రహం వల్ల ఎన్నిసార్లు కేకలేసినా ఏమైనా కేకలేసినా మనస్సులో ఎప్పుడు కూడా నొచ్చుకోలేదు. వాటిని కూడా ఆనందంగా, ఇప్పుడు ఎంత మన అనుకోకపోతే కేకలేస్తారు, ఎంత మన అనుకుంటే అంత గట్టిగా కేకలేస్తారు. కాబట్టి అలాగే మనం తీసుకున్నామని చెప్పటం. అలాగే కృష్ణమాచార్య వారు అమ్మగారిది నాన్నగారిది వివాహం సందర్భంలో కూడా చాలా చాలా ప్రధాన భూమికను పోషించటం. అసలు మా అమ్మగారు జన్మించడానికి ముందర కూడా, అంటే మా అమ్మమ్మ గారికి మందులు వేయటం కూడా ఇకే తాతయ్య గారి దగ్గర నుంచే వాళ్ళు మందులు వేయటం. సరే మనకి మద్దతులో ఉన్నట్టుగానే మనకి ఎటువంటి ఆంగ్ల మందులు అవసరం లేకపోవటం అలాగా గడుస్తోంది. ఇంకా ముందర కూడా అలాగే ఆ స్వామి అనుగ్రహం వల్ల గడుస్తుంది. అందరికీ ఆశ్చర్యం, అదేంటి పిల్లలకి టీకాలు వేయించమండి. అరే ఎట్లాగా, మా పద్ధతి అంతేనని మా గురువుగారు అట్లా చెప్పారు. సరే కొంతమంది భయపెట్టే ప్రయత్నం కూడా చేస్తారనుకోండి ఆధునికమైన ఉన్న దీంట్లో. అలాగే వారి హోమియో అవతరణం, హోమియో గురించి చెబుతూ నాన్నగారు హోమియో ద్రష్ట అయిన హానిమన్ గనక మళ్ళీ పుడితే ఈకే గారి దగ్గర హోమియో నేర్చుకోవడానికి సంకోచించడు. అంత ఆ హోమియో వైద్య విధానాన్ని సరళీకృతం, ఎంత సరళీకృతం అంటే చిన్నపిల్లలకు కూడా ఏ మందు వేయాలో తెలిసిపోతుంది. ఇది కూడా బోల్డెన్ సార్లు నాన్నగారు చెప్పారు. మన వగిరాల రామచంద్రరావు గారి ఇంట్లోనే వాళ్ళ అబ్బాయి ఆడుకుంటూ ఉంటే ఎవరికో కాలికి దెబ్బ తగిలిందట. అదే సమయానికి ఇంకొక హోమియో వైద్యం నేర్చుకుంటున్న వారు కూడా ఉన్నారట. ఆయన రిపోర్టరీ తీసి అంతా చూస్తున్నారట. ఈలోపు ఇతను ఆడుకుంటూ వచ్చాడు, ఎరా ఏం మంది వేయాలరా అంటే హైపర్గన్ 200 వేయాలని. ఆయన మొత్తం రిపోర్టరీ చూసి అవును హైపర్గన్ 200 వేయాలన్నట్టు. అంటే అంత చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా ఆ సరళీకృతం వైద్య విధానాన్ని కానీ, ధ్యాన విధానాన్ని కానీ, ప్రేయర్ విధానాన్ని కానీ, హోమం విధానాన్ని కానీ. హోమం విధానాన్ని గురించి మనం ఒక చిన్న సంఘటన చెప్పుకోవాలి. ఆయన ఇచ్చిన చాలా సరళీకృతమైన హోమం విధానం ఒక ఆయన ప్రారంభించాను అని చెప్పారు. మన గురుగారి శిష్యులే డాక్టర్ ఫణి గారని విన్నారట. మన నండూరు శ్రీనివాస్ గారే చెప్పినప్పుడు హోమం గురించి చెప్పారు. ఇట్లాగా అనంతకృష్ణ గారు కూడా ఇట్లా వివరించారు. మరి ఎక్కడ దొరుకుతుంది ఆ పుస్తకం అని ఆలోచిస్తున్నారట. సరే చూస్తుంటే ఇంట్లోనే ఉంది ఆ పుస్తకం. పుస్తకం తీశాక దాని మీద తారీఖు ఉందట. 20 ఏళ్ల క్రితం ఆయనే కొన్నారు ఆ పుస్తకం. 20 ఏళ్ళగా అలాగే ఉంది ఇంట్లో. కానీ అప్పటికి ఆ సమయం వచ్చింది. దాంతో అప్పటి నుంచి ఇట్లాగ మొదలు పెట్టాను నేను హోమం చేయటం ప్రతి ఆదివారం అని చెప్తున్నారు ఆయన. అలాగే ఒక్క విషయం కాదు, వాళ్ళు ఆయన మరి సుదర్శనం కాబట్టి మామూలుగా వాళ్ళు దర్శనం చేయటమే కాకుండా వాళ్ళ తాపత్రయం అంతా ఏమంటే మనకి దర్శనం చేయటం, వాళ్ళు పొందిన ఆనందాన్ని కానీ అనుభూతిని కానీ మనం కూడా అనుభవించేటట్లుగా చేయాలి. ఎలా చేయాలి? దానికోసమే ఇంత వాంగ్మయాన్ని వారు అనుగ్రహించటం. ఒక్కొక్క వాంగ్మయం ఒక్కొక్క రసగుళిక, ప్రాక్ పశ్చిమలు, అందులో ఎన్ని రకాల ధ్యాన మార్గాలు. ఒక ఆవిడికి అర్ధరాత్రి లేచి ఆవిడ రచనా వ్యాసంగం చేస్తూ ఉంటుంది, ఏవో ఆకారాలు వేస్తుంది, ఏదేదో భాషలో రాసేస్తుంటుంది. ఈయన్ని కలిశారు, మాస్టర్ గారు ఇట్లా అవుతుందండి, ఇదేదో సక్రమైందేనా, అసలు వ్యక్తి భ్రమ భ్రాంతి ఏమిటి అంటే ఆయన ధ్యానం చేసి హిమాలయాల్లో ఉన్న ఒక గురువు గారు నీ చేత ఈ గ్రంథాన్ని రచింపజేస్తున్నారు,
ఆకృతులు, రంగులు, వాటి యొక్క వినియోగం, దాని గురించి గ్రంథం నడుస్తుంది అని చెప్పి అక్కడ ఒక మాట చెప్తారు. ఆ తల్లికి మానసికమైన బలం సరిపోక ఈ సంఘర్షణ ఎదురవుతోంది అని చెప్పి, దానికి నువ్వు ఈ రకంగా ప్రేయర్ చేసుకోమ్మా, ధ్యానం చేయి ఈ ఆకారాలని, అప్పుడు నీకు సజావుగా సాగుతుంది అని చెప్పి ఆయన ఒకవైపు నుంచి ప్రయాణం చేస్తూ ఆవిడకి ఇస్తే, మళ్ళీ తిరుగు ప్రయాణంలో ఆవిడ చెప్పారట, మాస్టర్ గారు మీరు చెప్పిన ప్రకారం ధ్యానం చేస్తున్నామండి, చాలా చాలా హాయిగా ఉంది, లేకపోతే అంతకుముందంతా బాధగా ఉండేది, జరుగుతున్న రచన కూడాను చెప్పి. అలాగా ఇంకొక చోట ఆయన ఆ వర్మ గారికి చెప్తారు, ప్రయాణం చేస్తూ వర్మకి ఆకాశంలో ఉండే భూతాలను చూపించాను నేను అని చెప్తారన్నమాట. అని చెప్పి ఆ దోవలలో వెళుతుంటే అక్కడ ఏ ఏ జాతులు నివసించాయి, వాళ్ళ ధ్యాన మార్గాలు ఏవి, వాళ్ళలో ఎవరికి పడక ఇట్లాంటి పతనావస్థకి వచ్చేసాయి అనేవన్నీ కూడా ఈయన వాళ్ళకి వివరిస్తూ ఉంటారు. వాళ్ళది దర్శనం, వాళ్ళది ఎలా ఉంటుందంటే పైనుంచి కిందకి చూస్తున్నట్టుగా ఉంటుంది. మనం కింద నుంచి పైకి చూడాలి తప్పితే వాళ్ళదంతా ఏరియల్ వ్యూ ఒకటి, వాళ్ళకి మొత్తం కూడా వర్తమానమే. 3 కాలాలుగా మనకు కనిపిస్తుంది, కానీ భూత భవిష్యత్ వర్తమానాలుగాను వాళ్ళకి నిత్య వర్తమానంలో ఉంటారు. అదే గోదాదేవికి కూడా చెప్తాడు ఆ స్వామి, నిత్యము వర్తమానంలో ఉంటాము, ఆ కాల గోళము నాలోన కరిగిపోవు అంటాడు. కాబట్టి ఆ మాస్టర్ గారి జీవిత సన్నివేశాలు, ఆ సన్నివేశాలన్నీ కూడా ఒక్కొక్కసారి మనకి ఆ నవలలలో కూడా దర్శనమిస్తాయి. ఉదాహరణకి ఆ కోకిలమ్మ అని ఒక పెద్ద ముత్తైదు ఉంటుంది. ఈ బలరామకృష్ణుల్ని వీళ్ళ ఇంట్లో ఉంటుంటుంది, మిగతా వాళ్ళని కసురుతూ ఉంటుంది. అల్లరి చేసేదేమో వీళ్ళు నాయకులు, దెబ్బలును తిట్లునేమో మిగతా వాళ్ళకి పడుతూ ఉండే ఈ కోకిలమ్మ చేతిలో. ఈ కోకిలమ్మ పాత్ర కూడా మాస్టర్ గారికి పురుడు పోసిన ఒక పెద్ద ఆవిడని దృష్టిలో పెట్టుకుని ఆయన ఇందులో ప్రవేశింపజేశారని. అభ్యాసమూర్తి, అసలు చాలా చాలా అరుదుగా ఉంటారు అటువంటి పాత్ర చిత్రణలు. మన అభ్యాసమే మనల్ని ఒక మూర్తిగా ఉంచి ముందరికి నడిపిస్తుంది అన్నది చెప్పాలి. దానికోసం ఒక ప్రత్యేకమైన పాత్ర ఒకటి సృష్టించటం, ఆ పాత్రతో రకరకాలైన విన్యాసాలు చేయిస్తారు ఆయన నవలా సప్తకంలో, క్రీడామయుడిలోను మందరజాలంలోను. అందులోనే ఒక చోట అంటాడు, యమధర్మరాజు వస్తాడు కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చి, నిన్ను చూస్తే నాకే మోహంగా ఉంది, మిగతా వాళ్ళు మోహం పడ్డారంటే దాంట్లో ఇదే ఉంది, తప్పే ఉంది నీ భౌతికమైన దివ్యమంగళ శరీరం మీద, అయినా మరి తప్పదు. ఆ మహానుభావుడు ఎంత బాధపడి ఉంటాడో కదా, ఎందుకంటే కృష్ణ పరమాత్మ భౌతికమైన దివ్యమంగళ విగ్రహంతో వేంచేసి ఉండటం ఆయనకి ఆనందమే, కానీ ఆయన కర్తవ్యం ఆయన పరిపాలిస్తూ ఎంత నిష్టగా చెప్పాడు, ఇంకా భౌతికమైన దివ్యమంగళ విగ్రహాన్ని ఉపసంహరించాలి, దానికి ఆయన ఎంత బాధపడి ఉంటాడు పాపం యమధర్మరాజు. కాబట్టి ఇలా ఒక్కొక్క సంఘటన, ఒక్కొక్క వాక్యము కూడా ధ్యానం చేసుకోదగినంత గాఢంగా ఉంటాయి. క్రీడామయుడిలో కానీ మందరజాలంలో కానీ వాళ్ళకి ఒక చోట చెప్తారు, ఆ ఋషులందరికీ కూడా భవిష్యత్ అంతా దర్శనమిస్తూ ఉంటుందిట. ఎలాగా అంటే ఒక ఎలుగుబంటి ముందు కాళ్ళు ఎత్తి నుంచున్నట్టుగాను, ఆ ఎలుగుబంటి ముందర సింహపు అడుగుజాడలుగాను, ఆ సింహపు అడుగుజాడల పక్కన గుర్రం పాదాలుగాను ఈ నక్షత్రాలన్నీ కనిపించాయి అంటారు. ఇది మళ్ళీ భవిష్యత్తులో కథలాగా మనకి శమంతకోపాఖ్యానంలాగా, జాంబవంతుడు, శమంతకమణి, ఆ ప్రసేనుడు సింహం చేతిలో చనిపోవటం, గుర్రం పడిపోయిన గుర్రం కనిపించటం, ఇవన్నీ కూడా ముందుగానే వాళ్ళు దర్శనం చేశారు. ఎలాగా అంటే ఖగోళ నక్షత్ర రూపంగా దర్శనం చేశారు. అలాగా ప్రతి అంశము కూడా మన కోసం సరళీకృతం చేసేసి వైద్య విధానాన్ని, ఈ భారత భాగవతాన్ని గురించి చెబుతూ మొట్టమొదటి భాగవతం శ్రీమన్నారాయణుడు చెప్పాడు, 4 శ్లోకాలు చెప్పాడు.
ఆ 4 శ్లోకాలని వేదవ్యాసుల వారు మన కోసం విస్తృతపరిచి శ్రీమద్ భాగవత పురాణంగా అందించారు. దాన్ని మన అదృష్ట విశేషం చేత పోతన అమాత్యుడు, పోతన మహాకవి తెలుగులోకి అనువదించాడు. ఇంకా దాన్ని సరళీకృతం మన దాకా తీసుకురావాలి, మన హృదయం దాకా తీసుకురావాలి, మన మనసు అందులో కరిగిపోవాలి అని దానిలో ఉన్న రహస్య ప్రకాశాలన్నింటినీ కూడా మాస్టర్ గారు అలాగే ఒక కథలో చెప్తారు. ఒక రాజుగారు కుమారులకి బారసాలు చేస్తే అందరూ కూడా అక్షతలు వేశారు అన్నది సన్నివేశం. ఎలా ఉన్నాయిట అవన్నీ? బంగారం రంగు తుమ్మెదలు ఎగిరి వస్తున్నట్టుగా ఉన్నాయి అని చెప్తారన్నమాట. అసలు ఆ కథలు కూడా అండి, కథాలహరి అని, ఇష్టాగోష్ఠి అని, చిట్టి పొట్టి చింతగింజ అని. అసలు ఆ చిట్టి పొట్టి చింతగింజలో చాలా అద్భుతంగా ఉంటుంది కథ. అందులో ఏమవుతుందంటే వాడు భార్యాభర్తలు ఉంటారు. భర్తే భార్యకి తెలియకుండా ఏం చేస్తాడంటే ఒక బంగారు వస్తువుని తాకట్టు పెట్టి ఏదో జోదంలో ఆడి ఓడిపోతాడు. ఓడిపోతే ఈయన దగ్గరికి ఇద్దరు ప్రశ్నకు వస్తారు. మాస్టర్ గారు ఇది కనిపించట్లేదు, కనిపిస్తుందా అని. ఈయన ప్రశ్న లగ్నం కట్టి ఈయనకి సగం విషయం అర్థమైపోతుంది. తీసినవాడు లోహవాహనం మీద తిరుగుతుంటాడు, కాలు కొంచెం ఇబ్బందిగా నడుస్తూ ఉంటాడు, అన్ని సమాధానాలు వచ్చేస్తాయి అందులో. అయినా చెప్పరు అన్నమాట. చెప్పకుండా సరే కాసేపటికి కనుక్కున్న వాళ్ళు చూద్దాం రేపు ఎల్లుండో అంటారు. మర్నాడు అతను లేకుండా ఇంటికి వెళ్తారు. రెండు అన్నయ్య గారు, ఈయన చెప్తే కానీ తేలలేదు, మా ఇంట్లో ఉన్న కుర్రవాడే తీసేట ఈ వస్తువు అంటుందా ఆ తల్లి. ఈయనకి కొంచెం బాధ వేస్తుంది. తీసినవాడేమో భర్త, తోసేసిందేమో ఆ పిల్లవాడి మీద తోసేస్తున్నాడు. ఇలా కాదని చెప్పి ఒక చిన్న మాట అంటారు. సాయంత్రం మీ వారిని పంపించు, నేను ఒక వ్యక్తి చిరునామా ఇస్తాను, అతను అంజనం వేస్తాడు, తీసినవాడు మొహం కనిపిస్తుందట అందులో అని చెప్తాడు. అనేసరికి వాడు పరిగెత్తుకుని వచ్చి, మాస్టర్ గారు మీరు మామూలుగా ఉన్నవాళ్ళు ఉరుకోకుండా మొహం కనిపిస్తుందని చెప్పారట, ఇంకా అక్కడికి బయలుదేరదామని ఇంట్లో సలిపేస్తోంది అంటారంటే, అలా కాదురా నిజం ఏంటో చెప్పు, నేను పరిష్కారం చెప్తా. సరే మీ దగ్గర దాపరకం ఎందుకు, నేనే తీసానండి. ఎంత అయింది అని, ఏదో 200 300 తాకట్టు పెట్టాను, నేను ఇస్తాను, ముందు తీసుకొచ్చి నాకు పోనీ ఇంటికి ఇచ్చేయమంటారా, ఇంట్లో తీసుకెళ్ళి ఇచ్చేయమంటారా అని అడుగుతాను. నీ తాట తీసేస్తుందయ్యా, నువ్వు తీసావని తెలిస్తే నేను చెప్తాను కదా, ముళ్ళ మీద గుడ్డ వేసాం, జాగ్రత్తగా తీసుకోవాలి, తీసుకొచ్చి నా చేతికి ఇవ్వండి. సరే తీసుకొచ్చి ఇస్తాడు. మొన్నాడు ఇద్దరిని పొద్దున్నే పూజకి రమ్మంటారు. చక్కగా తీర్థం ప్రసాదం ఇచ్చి ఆ దేవుడి మందిరంలో నుంచి ఆ వస్తువుని తీసి ఇద్దరికి ఇస్తారు. ఆ తల్లికి ఇంకా మొహం ఇంత అయిపోతుంది. అయితే చెప్తారనమాట మాస్టర్ గారు, ఎవరు తీశారు అన్నది ప్రయత్నిస్తే మళ్ళీ పోయే అవకాశం ఉంది, జాగ్రత్త. ఎందుకంటే ఇతను ఇబ్బంది పడకూడదు, ఆ పిల్లవాడు ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఇలాంటి వ్యవహారాలు కొన్ని వేలు చేసి ఉంటారు కదా. కాబట్టి ఎవరు తీశారో నువ్వు కనుక్కోవడానికి నువ్వు ప్రయత్నం చేయకు, చక్కగా సాయంత్రం ధరించి ఇద్దరు కలిసి సినిమాకి వెళ్ళరండి అని చెప్తారు. దీనికి ప్రశ్నకి చింతగింజలు తీయమంటారు. అందుకని కథ పేరు చిట్టి పొట్టి చింతగింజ. ఆ తల్లి పేరేమో చిట్టి, భర్త పేరేమో పొట్టి, వీళ్ళిద్దరు తీసిన చింతగింజ, చిట్టి పొట్టి చింతగింజ అనమాట. కాబట్టి ఇలాగా ఇంకో కథలోనేమో ఒక ఆయన, అదే జరిగిన మద్రాసుకి ఇంటర్వ్యూ కానీ బయలుదేరుతాడు. ఈయన కూడా ఉంటారు. దారిలో పాపం ఎవరో పరిచయం అయ్యి, ఇద్దరు మా ఇంటికి రండి, మా ఇంట్లో ఈ పూట ఉండి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు, బయట ఉండడం ఎందుకు అని. సరే వెళ్తారు. ఆ ఇంటికి అలా యజమానికేమో 3 ఆడపిల్లలు. సరే రాత్రి ఏదో పలహారం తీసుకున్నారు, పడుకున్నారు. తెల్లారుజామున 4:30కి ఈయనకి మెలకు వచ్చేసరికి ఈ వచ్చిన స్నేహితుడు గట్టిగా శబ్దం చేస్తూ రుద్రాభిషేకం చేస్తున్నట్ట.
వాళ్ళందరూనేమో బిక్కు బిక్కుని చూస్తున్నారు. ఆ ముగ్గురు ఆడపిల్లలు, వాళ్ళకేమో ఇంకా స్నానాలు పానాలు అవ్వాలి, బట్టలేమో అవతల పక్క ఉన్నాయి, మధ్యలో ఈయన ఈ కార్యక్రమం చేస్తున్నారు చిన్న గావన్స్ కట్టుకుని. అయితే అది పూర్తి చేయనిచ్చి, ఎరా నువ్వు రోజు చేస్తావా రుద్రాభిషేకం అని. లేదండి. మరి ఇంటర్వ్యూ ఉంది కదా ఇవాళ, అందుకని చేస్తున్నావా అంటే, ఇంటర్వ్యూ ఇవాళ నువ్వు చేస్తే ఆయన నీకు ఉద్యోగం ఇప్పిస్తాడా? ఓ పక్క నలుగురిని ఇబ్బంది పెడుతూ నువ్వు చేసిన పూజకి ఆయన మెచ్చుకుంటాడా అంటే ఏముంటే సమాధానం ఆయన దగ్గర అని చెప్పి, ఇలాంటి దానికి హోమియోలో మందు ఉంది, బ్యూఫోరానా అంటారు దాన్ని, ఇదిగో నీలాంటి వాళ్ళకి వేస్తారు దాన్ని. అలాగే ఒక కథ చెప్తూ ఒక ఆయన వచ్చారట ఈయనింటికి. ప్రతిరోజు వేదాంత చర్చ. ఆ చర్చతో 12-1 గంట రాత్రి. ఆ రాత్రి 1 గంటకు కూడా ఆయన భోజనం చేయడు. ఏదో ఇంత వద్దు వద్దు వద్దని మొహమాటపడి ఇంత చేస్తుంటాట. ఒక వారం రోజులైంది, 10 రోజులైంది. ఇంతకీ మీకు ఏం కావాలండి అని. మీ దగ్గర మందు తీసుకుందామని వచ్చానండి అని. మరి చెప్పరేమో అడగరేమండి, మీరు బోళ్ళని కార్యక్రమాల్లో ఉంటున్నారు కదా. సరే మాట్లాడకుండా సల్ఫర్ 50 ml తీసుకొచ్చి ఒక డోసు వేశారట. వేసిన ఒక నెల రోజులకి మళ్ళీ అతను కూడా ఇట్లాగే చాలీని బట్టలు కట్టుకోవటం, 24 గంటలు వేదాంత చర్చ. ఇల్లు ఉడవాలి లేవండి అంటే, కాదు ఇంకా ఇంత వేదాంత చర్చ చేస్తుంటే ఇల్లు ఉడుస్తానంటావేంటంటే అత్త ఇంటి దగ్గర. అవన్నీ మారిపోయి చక్కగా ఒంటిన బట్టలు వేసుకుని రిక్షాలో వెళ్దాం రండి అన్నారు. ఈయన ఎందుకో, ఒక వ్యక్తి లాగటం నాకు నచ్చదండి. ఒరే నాయన అవన్నీ కాదురా బాబు, ముందర ప్రయాణం అక్కడికి వెళ్ళాలి, మనం సమయానికి అందుకోవాలంటే వెండు. సరే ఇవన్నీ ఈ నెల 15 రోజులుగా ఈ మందుతో తగ్గిపోయి, మాస్టర్ గారు మీరు ఇచ్చిన మందు బ్రహ్మాండంగా పనిచేసింది, మా ఊళ్ళో కూడా డిస్పెన్సరీ మొదలు పెట్టాలి మీరు వచ్చి అని చెప్పటం. రామాయణం చెప్తున్నానండి, నేను చదివి మిగతా వాళ్ళకి చెప్తున్నాను నాకు తోచిన అర్థాన్ని. అలాగా కొన్ని 100,000 మందికి ఆయన మార్గనిర్దేశనం చేయటం. ముఖ్యంగా ఈ కథల్లో మాత్రం చాలా విజ్ఞానాన్ని అంతటినీ కూడా ఆయన కూరి అందులో పెట్టేస్తారు. అలాగే ఒక అతనికి చేయి చూపించుకోవడానికని వస్తాడు, జాతకం చేయించుకోవడానికి. వచ్చి ఈ ఏళ్ళనాటి శని చేసాడండి మొత్తం అన్నీ అంటాడు. అయ్యా ఈ గ్రహాలన్నీ కూడా నీకు ఫలితాలను సూచిస్తాయి కానీ అవి ప్రత్యేకంగా చెయ్యవు, నువ్వు చేసిన దానికి అవి ఫలితాలు సూచిస్తాయి అని చెప్పి నువ్వు జాగ్రత్తగా ఉండాలి, ఈ 2-3 నెలలు కూడా అత్యాశకు పోవద్దు అంటారు. ఆ మాట ఆయన విండు. ఏదో వాళ్ళ ఉద్యోగం చేసే చోట అవకతవకలు జరగటం, ఇతనే ప్రధానమైన బాధ్యుడిగా ఉండటం, అతన్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టడం జరుగుతుంది. ఒక అద్భుతమైన కథలో వస్తా పొద్దుపోయింది అని ఒక కథ రాశారు. ఆ కథలో 4-5 సన్నివేశాలు ఉంటాయి. ఆ సన్నివేశాల్లో ఇంకా చివరి వాక్యం ఇదనమాట, వస్తా పొద్దుపోయింది అని. ఆ స్నేహితుడి ఇంటికి వెళ్తారు. ఈయన వెళ్ళేసరికి ఆ స్నేహితుడు అంటాడు, ఇవాళే ఒక పెద్ద ఉపన్యాసకులు ఎవరో దొరికారు, ఆ ఉపన్యాసకులు దాదాపు మంచి పుస్తకం రాశారట, దాన్ని కొనమన్నారు మమ్మల్ని అందరినీ అంటే. ఎంత పెట్టి కొన్నావురా? 300 పెట్టి కొన్నాను. మరి ఈ డబ్బులు నువ్వు పూడ్చుకోవడానికి నీకు ఎంతకాలం పడుతుంది అంటే 2 నెలలు అన్నా పడుతుంది. మరి మీరు 2 నెలలు ఇంట్లో పరిస్థితి ఏమిటి చూద్దాం, మరి ఎక్కడొక్కడ అప్పు తెచ్చు. అలా కాదు, ముందర మొట్టమొదటి ప్రాధాన్యం నువ్వు కుటుంబానికి ఇవ్వాలి. ఇది ఇవ్వకుండా నువ్వు ఏదో పుస్తకాలు కొనుక్కుంటాను చదువుకుంటాను అంటే కాదు. మొట్టమొదటి బాధ్యత నీకు గురువుగారు అప్పచెప్పింది ఏమని, ఇంట్లో భార్య పిల్లల్ని చూడమని, పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టమని. కాబట్టి నువ్వు ఇటుకి జోలికి పోకు, వస్తా పొద్దుపోయింది. మళ్ళీ కొన్నాళ్ళకి మళ్ళీ వస్తారు. మళ్ళీ పాపం ఆ స్నేహితుడు గోడు వెళ్ళబోసుకుంటాడు అనమాట. ఏమని అంటే, నాకు నరదృష్టి ఎక్కువైపోయింది అన్నాడు. ఎవరంటే పాపం ఎవరో రోడ్డు మీద ఇటువంటి దిష్టులు అవి తీసే అతను వచ్చాట. అతను వచ్చి ఇతని దగ్గరకు వచ్చి, నరదృష్టి ఎక్కువైపోయింది, నిన్ను చూసి వారోలేకపోతున్నారు చుట్టూ ఉన్న వాళ్ళు, నేను శాంతి చేస్తాను, నాకు ఇన్ని డబ్బులు ఇవ్వు
లేకపోతే ఇది బలిస్తాను అని చెప్పి అక్కడ ఒక 500 తీసుకుని వెళ్ళిపోయాడు. మళ్ళీ ఈయన ఎవరే నాన్న, నువ్వు నీ కర్తవ్యాన్ని నువ్వు సరిగ్గా పరిపాలించు, నువ్వు చేయవలసిన పని చెయ్యి, నీ ఉద్యోగమో వ్యాపారమో వ్యవసాయమో దాన్ని భగవత్ కైంకర్యంగా చెయ్యి, అప్పుడు నీకు ఎటువంటి ఇవి రావు, నన్ను అందరూ మోసం చేసేస్తున్నారు అంటే ఈయన ఒక ప్రశ్న అడుగుతారు, మోసం ఎందుకు చేస్తున్నారు, అందరూ మోసపోతున్నారా అని అడుగుతారు. లేదు. మరి ఎవరు మోసపోయారు? తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితం కావాలనుకున్న వాళ్ళు మోసపోతున్నారు. అసలు ఈనాడు రాజులకి చాలా చాలా ముఖ్యమైన వాక్యం అది. మనం ఎంత శ్రమ పడుతున్నామో అంత ఫలితం వస్తుంది. ఫలితం తక్కువ వచ్చినా సరే దాన్ని మనం ఆనందంగా తృప్తిగా తీసుకొని ముందరికి వెళ్ళాలి. అలాగా వస్తా పొద్దుపోయిందని చెప్పి ఒక కథలోను ఇలా బోలెడన్ని వాంగ్మయాలు. ఎవరికి కొంతమందికి పద్యాలు ఇష్టం, అందుకని గోదావైభవం, పీయూషలహరి, అర్పణ అలా పద్య రూపంలోను. కొంతమందికి కథలు ఇష్టం, ఇగో కథాలహరిలో ఇన్ని కథలు. కొంతమందికి వివరణలు, అనువాదాలు ఇష్టం, భాగవతాన్ని ఇట్లా అనువదించటం. కొంతమందికి జాతక పరిశీలనలు ఇష్టం, దానికోసం వరాహమిహిరుడి బృహజ్జాతకాన్ని లఘుజాతకాన్ని మన కోసం అనువదించి దాన్ని ఎలా చూడాలి. జ్యోతిషాన్ని గురించి కూడా కేవలం మన ఫలితాల గురించి కానీ దానికి కాదు అది. మరి దేనికి అంటే మన కర్తవ్యాన్ని నిర్వహించుకోవటానికి అది కన్ను వంటిది పరమాత్మకి. వేదాంగాలలో జ్యోతిషం అన్నది కన్ను వంటిది అని చెప్పటం. అసలు ఆ దృష్టి మనకి సాధారణంగా ఉండదు. సాధారణంగా ఏమనుకుంటాం, జాతకం జ్యోతిషం అనగానే చేయి చూసో లేకపోతే జాతక చక్రం వేసో భవిష్యత్తు ఎలా ఉంటుంది అని చెప్తారేమో అనుకుంటాం. కానీ మన కర్తవ్యం, మన యోగ సాధన ఏ విధంగా సాగాలి, దానికోసం జ్యోతిషం కన్నులాగా, ఒక జ్యోతిలాగా ఉపయోగపడుతుంది. ప్రతిదీ అంతే. మనం వాళ్ళ కోణం వాళ్ళు చెప్పే వరకు కూడా మనకి అరే నిజమే కదా, మనకి తట్టలేదే ఈ అంశం అనుకుంటాం. జైవిజయుల కథ అలాగే ఉంటుంది. సనకసననాథులు అలా దాటుకుంటూ వచ్చారు అన్ని చోట్లకి. జైవిజయులు ఆపారు, చెప్పించారు, మీరు రాక్షస జన్మ ఎత్తండి అని చెప్పించారు. వచ్చాడు స్వామి, వచ్చి అంటాడు, మిమ్మల్ని కనుక ఆపితే నా చేతులను కూడా నేను క్షమించను అంటాడు. అక్కడ వరకు బాగానే ఉంటుంది. అక్కడ మాస్టర్ గారు ప్రశ్న వేస్తారు, ఇప్పుడు అవయవప్రాయులుగా ఉన్నది ఎవరు, సనక సనందనాథుల జయ విజయుల అంటే జయ విజయులు ఆయన అవయవప్రాయులు అని చెప్తాడనమాట. అక్కడే వాళ్ళకి కీర్తిస్తూ సనక సనందనాథుల్ని, మీ వంటి వాళ్ళ పాద తీర్థం పుచ్చుకోవటం వల్లనే నేను ఇట్లా శ్రీమన్నారాయణుడు అనే స్థితిలో ఉన్నానంటాడు. అనేసరికి వాళ్ళకి ఒక్కసారిగా మొత్తం కదిలిపోతుంది. స్వామి అపచారం అయింది అంటే దాని అర్థం చెప్తారు. కాళ్ళు కడుక్కోవటం వల్ల ఇక్కడ ఉన్నానంటే కాళ్ళు కడిగే వాళ్ళలోనూ బట్టలు ఉతికే వాళ్ళలోనూ కూడా నేనే ఉన్నాను సుమా. అలాంటిది మీరు జయ విజయుల్లో చూడలేకపోయారు అని చెప్పి వాళ్ళని మందలించటం. అసలు ఆ సంభాషణ అత్యంత గహనంగాను గంభీరంగానూ ఉంటుంది. మనం మామూలుగా చదివేసుకుంటాం, కానీ ఈయన చెప్పే వరకు కూడా అవును నిజమే కదా, మనకు ఆ తట్టలేదా ఆ కోణం అనిపిస్తుంది అన్నమాట. అలాగే విదుర నీతిలో కావచ్చు, భారతంలో కావచ్చు, ధర్మరాజు గురించి కావచ్చు, ఏ అంశాన్ని గురించి అయినా వాళ్ళ కోణం పైనుంచి ఉంటుంది. పైనుంచి దర్శనం చేసి మన కోసం అనువదిస్తారు. ఎంతలాగా అనువదిస్తారంటే మన జీవితంలో అవన్నీ సహజమైపోయేటట్టుగా వాళ్ళు అనువదిస్తూ ఉంటారు మన కోసం. కాబట్టి వాళ్ళ రచనల్ని, వాళ్ళ జీవితంలో ఉన్న సన్నివేశాలని మనం తలుచుకుంటూ ఇంకా ఇంకా తలుచుకుంటూనే ఉంటాం. ఎన్నిసార్లు తలుచుకున్నా తలుచుకుంటూనే ఉంటాం. అలాగే బుజ్జిగారు నాన్నగారు బుజ్జిగారు డిస్పెన్సరీకి వెళ్ళారు. బుజ్జిగారు ఇంకా అక్కడి నుంచి బయలుదేరి చిన్నమషిడివాడ వెళ్ళాలి చేతక్ మీద. డిస్పెన్సరీ షట్టర్ వేశారు.
బండి స్టాండ్ తీశారు, అక్కడ నుంచి మాట్లాడటం మొదలుపెట్టారు. ఓ బండికి యువతల పక్క నాన్నగారు, అవతల పక్క బుజ్జి గారు మాట్లాడుకుంటూ ఉంటే సమయం చూసుకుంటే 1 గంట. 9ంటికి మొదలెడితే 1 గంటకి తేలారు. సరే, అక్కడికి ఒక కామా పెట్టుకొని చిన్నముషడివాడ వెళ్ళటం, అక్కడ కూడా ఒక చారిత్రకమైన ఘట్టం జరగటం. డెకాయిటీ. చిన్నముషడివాడు వెళ్ళారు, పలహారం ఏదో తీసుకుని ఇంకొకసారి అనుకుంటూ వెళ్ళినప్పుడు పెదనాన్నగారు అందరూ రామాయణం చదువుకుంటుంటే ఏవో అరుపులు కేకలు వినిపించాయి. అర్థమైంది వీళ్ళకి విషయం. ఆ పుస్తకాలు అవలు పెట్టి ఆ ఇంటి తలుపులు తాళం వేసి చేతికి అందిన వస్తువుని పట్టుకొని బయలుదేరారు. చూస్తే అక్కడ బందిపోట్లు ఆ ఇంటి మీద దాడి చేశారు. ఏ స్థితిలో ఉన్నారటంటే సరిగ్గా వీళ్ళు వెళ్ళేసరికి ఆ అవతల వాళ్ళని ఎత్తపోయిన కర్ర అవి వీళ్ళ వైపుకి తిరిగాయట. ఒకళ్ళు కర్ర, ఒకళ్ళు గుణపం అది తీసుకుని వీళ్ళ వైపుకి వస్తే వీళ్ళు అరుచుకుంటూ వెళ్ళి వాళ్ళని కొట్టారు. వీళ్ళు దెబ్బలు తిన్నారు పాపం. కొన్నాళ్ళకి వాళ్ళని పట్టుకుంటే వాళ్ళలో ఒక అతను చెప్తాట, మీరు నలుగురని మేము అనుకోలేదండి, 100-150 మంది వచ్చేస్తున్నారు మా మీదకి అనుకున్నాము, అందుకని పారిపోయాం మేము. అలాగా ప్రతి క్షణం మనల్ని అందరినీ కూడా వాళ్ళే కాపాడుతూ ఉన్నారు. మన వల్ల వాళ్ళకి అభిముఖంగా ఉండటం, వాళ్ళు చెప్పిన ప్రణాళిక ప్రకారం నడుచుకొని ముందుకు సాగటం మనం చేయవలసిన కర్తవ్యము. దానికోసమే గురు పూజలు, ధనుర్మాస కార్యక్రమాలు, క్రమశిక్షణతో ఉండటము. క్రమశిక్షణ గురించి చెబుతూ యోగాభ్యాసం చేస్తే ఎలా ఉంటుందంటే మనసు అప్పటిదాకా మనసులో ఉన్న భావాలు కానీ ఆలోచనలు కానీ చెల్లాచెదురుగా ఉంటాయట. అదే ఈ యోగాభ్యాసం చేయటం మొదలుపెట్టాక చక్కగా మనం ఎలా అయితే ఒక వరుసల్లో కూర్చుని అందంగా కనిపిస్తున్నామో మన ఆలోచనలు భావాలు కూడా ఒక క్రమశిక్షణ పొందుతాయి సహజంగా. చేయగా యోగా అభ్యాసం కాస్త యోగ జీవనంలాగా పరిణమించేస్తుంది. ఇప్పుడు ఏ పని చేసినా ఆ అందం అందులో తొణికిసలాడుతూ ఉంటుంది. చిన్న పని చేసినా సరే దాని గురించి చెబుతూ సీతారామచంద్రుల వారు పొద్దున్నే బయటికి వెళ్ళొచ్చిన తర్వాత 2 రకాలైన చెప్పులు ఉండేట వారికి. బాత్రూంలోకి వాడుకోవటానికి ఒకటి, బయటికి వెళ్ళటానికి ఒకటి. ఆ చెప్పులు మార్చుకోవటం కూడా అందంగా ఉండేది. ఆ చెప్పులు మార్చుకుని చక్కగా సబ్బుతో చేతులు కడుక్కునేవారు. అది కూడా అందంగా ఉండేది వారి దీంట్లో. వారికి సంబంధించిన ఏదైనా కూడా దివ్యమైనవే. జన్మ కర్మచమే దివ్యం. అలాగా ఆ దివ్యమైన సన్నివేశాలని సంఘటనల్ని మాటిమాటికి అలాగా తలుచుకుంటూ ఇటువంటి సన్నివేశాలలో వాళ్ళు ఎలా ప్రవర్తించారు. ఎన్ని సన్నివేశాలు వచ్చినా అసలు మనస్సులో చలనం అనేది లేదు. ప్రతి సన్నివేశాన్ని కూడా భగవత్ ప్రసాదంగాను సన్నివేశ రూపంలో కూడా స్వామినే చూడమంటారు. అదొక చాలా చాలా ఆశ్చర్యకరం. నారదుల వారు చెప్తూ నారాయణోపాసన, విష్ణుోపాసన, వాసుదేవోపాసన అని 3 రకాలుగా చెప్తారు మాస్టర్ గారు. వ్యక్తులలో చూడు, సన్నివేశాలలో చూడు, నీ మీదున్న అభిప్రాయాల్లో కూడా చూడు. అది ఎలా కుదురుతుందండి? అభిప్రాయాల్లో కూడా చూడటం ఎలాగా? వాళ్ళు అలా ఉన్నారు, అలాగ ఉంటున్నారు. కాబట్టి వాళ్ళకి సాధ్యమైంది మనకు కూడా సాధ్యమే. వాళ్ళ పరమ లక్ష్యమే మనల్ని తరింపజేయటం కోసం వాళ్ళు ఆనందించగలగాలి. అవును, మనం ఇంత శ్రమ పడింది వీళ్ళ కోసం, ఆ పడిన శ్రమ సార్థకమైంది అనుకునేటట్టుగా మనం ఉండాలి. దానికోసమే మనం నిత్యం ప్రార్థనలో కూడా చెప్పుకుంటాం, మే బీ వర్ది టు ఫైండ్ ద ప్లేస్ ఇన్ ద ఎటర్నల్ కింగ్డమ్ ఓం. ఆ అర్హతని, ఆ వర్దినెస్ని మనలో మనం పెంపొందించుకునే ప్రయత్నం చేయదుముగాక. ఆ కార్యక్రమంలో బాధ్యతలన్నీ కూడా ఆయనవే. మనం వాళ్ళు ఇచ్చిన ప్రణాళిక ప్రకారం నడుచుకోవడం ఒకటే మన బాధ్యత.
ఇతరుల మీద అభిప్రాయాలు ఏర్పరచుకోకుండా ఉండటం ఒకటే మన బాధ్యత. అహంకరించకుండా ఉండటం ఒకటే మన బాధ్యత. మిగతా బాధ్యతలు, రక్షణ అన్నీ కూడా ఆయనే చూసుకుంటున్నారు. కాబట్టి ఆ స్వామికి మీ అందరి రూపంలో ఉన్న నాన్నగారికి నమస్కరిస్తూ మన ఈ ప్రయాణంలో ఆ స్వామి తోడుగా ఉండి ప్రయాణము, గమ్యము, ప్రయాణానికి ఉపయోగించే వాహనము కూడా ఆయనే, అన్నీ ఆయనే. ఆ నామం గురించి చెప్తారు సీతారామచంద్రుల వారు. నామమే తరింపజేస్తుంది, ఆ స్వామి దగ్గరికి చేర్చడానికి కూడా ఉపాయం కూడా నామమే. అలాగా అన్నీ వారే అయ్యి మనల్ని ముందరికి నడిపించుగాక అని ప్రార్థిస్తూ వాసుదేవ